Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, TSPSC కి సంబంధించి వీడియో చేయాలి, ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అని చెప్పి చాలా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇదే కాకుండా డిఫరెంట్ వేస్లో మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తున్నాయి. అట్లీస్ట్ డైలీ ఒక 1 స్టూడెంట్ ఆర్ 2 స్టూడెంట్ అయినా యూట్యూబ్లో కమెంట్ చేస్తూ ఉంటారు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అని లేకపోతే ప్లాన్ అని. పర్సనల్గా నాకు అట్లీస్ట్ రోజు ఒక 10-15 మంది స్టూడెంట్స్ అయినా మెసేజ్ పెడుతున్నారు, సార్ ఎగ్జామ్ జరగొచ్చా, జరగకపోవచ్చా. కొంతమంది పర్సనల్గా ఫీల్ అయిపోయి సార్ మెంటర్షిప్, పర్టికులర్గా మెంటర్షిప్ అని అడగడం. సో ఎస్, ప్లాన్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఏదైనా ముందడుగు వేయాలంటే అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సో ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనే స్పష్టత తెలియాలి. అయితే తెలంగాణ స్టేట్లో ఏమైపోయిందంటే నో వన్ హ్యాస్ ఎనీ క్లారిటీ. ఎవరైనా, ఏ యూట్యూబర్ అయినా కానీ, ఏ ఫ్యాకల్టీ అయినా కానీ, ఎక్సెప్ట్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్. ఇక కొన్ని గంటల క్రితం ఒక వీడియో చూశాను, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ. సో ఆ వీడియో చూసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చాను. సో ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, అలాగే అభ్యర్థులకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కైండ్ ఆఫ్ బూస్టింగ్గా ఉండడానికి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ నాకు అడిగినప్పుడు జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే అందరికీ తెలిసిందే దాదాపుగా మనకు తెలుస్తుంది, ఏదైనా అఫీషియల్గా తెలిస్తే వెబ్ నోట్లో కానీ ప్రెస్ మీట్లో కానీ తెలుస్తుంది. ఇక్కడ వెబ్ నోట్ లేదు, ఎటువంటి ప్రెస్ మీట్ లేదు. సో ఇలాంటి తెలిసినప్పుడు ఏదైనా ప్రముఖమైన వ్యక్తులకు మీకు కనెక్షన్స్ ఉంటాయి కదా సార్, మీకేమైనా తెలుస్తుంది కదా అని మీరు అనుకుంటారు. బట్ బేసికలీ నథింగ్ మోర్ దాన్ దట్. అసలు అలా ఏముండదు. సో మాకు తెలిస్తే మీకు తెలిసేలోపు మహా అయితే ఒక 1-2 గంటలు డిఫరెన్స్ ఉంటుంది. కానీ నా వంతుగా నేను ప్రయత్నం చేశాను, కొంతమందితో మాట్లాడి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని చెప్పి. అలాగే ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ ఒక వీడియో చూశాను. సో ఆ వీడియోలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 3 థింగ్స్ చెప్పారు. అంటే ఎగ్జామ్ ఉండదు అని మాత్రం క్లారిఫికేషన్తో చెప్పలేదు, కానీ ఉండదు అన్నట్టు హింట్ అయితే ఇచ్చారు. అక్కడ ఏంటంటే సో ఒక రిజైన్ చేసిన బోర్డు మెంబర్స్తో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తాం, అంటే ఎగ్జిస్టింగ్ బోర్డు మెంబర్స్ లేకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ రెసిగ్నేషన్స్ పంపించారు. ఆ రెసిగ్నేషన్స్ గవర్నర్ హోల్డింగ్లో పెట్టడం లేదా ఫర్దర్ ఎంక్వైరీకి పంపించడం, దానివల్ల వెయిటింగ్లో ఉంది. సో నాకు తెలిసి గవర్నర్ కూడా దాన్ని ఎక్కువ రోజులు వెయిట్ చేయనివ్వకుండా ఒక 5-6 డేస్లో అనౌన్స్మెంట్ చేస్తారు అని కూడా తను చెప్పడం జరిగింది. ఇదే టైంలో ఇంకొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే సో జిరాక్స్ సెంటర్స్లో బిస్కెట్స్ కానీ లేకపోతే చాక్లెట్లు బయట షాప్స్లో దొరికినట్టు జిరాక్స్ సెంటర్లో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ దొరకడం జరిగింది. సో అటువంటి క్వశ్చన్ పేపర్లు దొరికే స్థితి తీసుకొచ్చిన బోర్డు ఏదైతే ఉంటుందో అదే బోర్డు తోటి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఒక హాస్యాస్పదం అవుతుంది. అది కండక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఈవెన్ అదే కాదు, తెలంగాణ స్టేట్లో చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా సో నవంబర్లో ఎగ్జామ్ జరిగినప్పుడు కానీ ఆగస్టులో జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్ పోన్కి వాళ్ళు అడిగిన మెయిన్ ఎజెండా ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్తో పాటు బోర్డుని చేంజ్ చేయాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ పేపర్స్ లీకేజ్ అయ్యాయి. ఒకవేళ ఎగ్జామ్ పెట్టినా స్టూడెంట్స్కి ఎప్పటికీ నమ్మకం ఉండదు. తెలంగాణ స్టేట్లో పరిస్థితి ఎలా ఉందంటే పెట్టిన ఎగ్జామ్స్కి రిజల్ట్ లేదు, పెట్టిన ఇంకొన్ని ఎగ్జామ్స్కి ఏమో క్యాన్సల్. అసలు ఫ్యూచర్లో జరుగుతాయా జరగవా, గ్రూప్ 1 అనేది క్యాన్సల్ అయింది, అదే పెడతారా, కొత్త నోటిఫికేషన్, ఇలాంటివి ఎన్నో సందిగ్ధంలో తెలంగాణ స్టేట్లో ఉన్న గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ చెప్పాలంటే ఒక మానసిక క్షోభకు గురవుతున్నారనే చెప్పొచ్చు. సో నేను జస్ట్ మీకు ఈ పేపర్ క్లిప్పింగ్ని పెట్టుకొని మీకు చెప్పాను గ్రూప్స్ గజిబిజి అని చెప్పి. అండ్ ఇది మాత్రమే కాకుండా మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది సాక్షికి సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ నో ఛాన్స్, ఇక గ్రూప్ 2 వాయిదాని, పోస్టుల సంఖ్య పెంచి కొత్తగా నోటిఫికేషన్ ఇలా అంటే ఇలా ఇవ్వచ్చా అని చెప్పేసి వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం కొన్ని ఇచ్చారు. జనవరి 6-7 పేజీలో ఉండాలి, కానీ 5 సభ్యులు రాజీనామాలు చేయడం, వీటన్నిటిని కూడా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని ఇచ్చారు. కొత్త చైర్మన్ సభ్యులు వచ్చాకే కొత్త నోటిఫికేషన్ పరీక్షలు, అంటే జస్ట్ వాళ్ళ ప్రీ అజంప్షన్స్ మాత్రమే. ఇట్లా ఒక ఇస్తే ఇంకొన్ని మీడియాస్ అయితే డైరెక్ట్గా 10 డేసే ఉంది, గ్రూప్ 2 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇంకొంతమంది. అంటే ఇటువంటి వార్తలు వచ్చినప్పుడల్లా కూడా స్టూడెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకంగా గందరగోళం అనేది గజిబిజి. సో ఇక్కడ స్టూడెంట్స్ 2 టైప్స్ చూడండి. స్టూడెంట్స్ కొంతమంది ఆస్పిరెంట్స్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అని కూడా పిలవచ్చు. అంటే దాదాపుగా 2021 నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 2+ ఇయర్స్ అయింది. 2 కంటే ఎక్కువ సంవత్సరాలు. ఈ 2 కంటే ఎక్కువ సంవత్సరాలు
పోస్ట్ పోన్, క్యాన్సల్. ఇది ఇంకొంతమంది జాబ్ చేసేవాళ్ళు జాబ్కి రెసిగ్నేషన్ ఇచ్చి, మన టీఎస్పీఎస్సీ బోర్డ్ మెంబర్స్ రెసిగ్నేషన్ చేసినట్టు వాళ్ళు జాబ్కి రిజైన్ చేసి మరి సో దే స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ చూసుకున్నా ఇద్దరు కూడా సింపుల్ గా చెప్పాలంటే మానసిక ఒత్తిడి, ఫుల్ డిప్రెస్డ్ స్టేట్ లో ఉన్నారు. ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే ఐ జస్ట్ టెల్ యూ, నేను పాలిటీ క్లాసెస్ చెప్పేటప్పుడల్లా కూడా ఒక కేసు కొన్ని చెప్తుంటాను, శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక వ్యక్తి యొక్క క్షమాభిక్షను రాష్ట్రపతి నిర్విరామంగా, అంటే ఒక పర్టికులర్ టైం లేకుండా అలా పెండింగ్ లో పెడుతూనే ఉంటే అతను చాలా మానసిక క్షోభకు గురవుతాడు. ఆ మానసిక క్షోభకు గురి అవ్వడం అనేది ఆర్టికల్ 21 ని వైలేట్ చేసినట్టే. డిగ్నిఫైడ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. సో దీన్ని బేసిస్ చేసుకొని ఆ వ్యక్తి యొక్క విడుదలకు మేము ఆదేశాలు జారీ చేయొచ్చు, మాకు ఆ అధికారం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని యూజ్ చేస్తూ పెరారివాలన్ అనే వ్యక్తిని విడుదలకు ఛాన్స్ ఇచ్చింది. అంటే మానసిక క్షోభను సుప్రీంకోర్టు ఎంత సీరియస్ గా స్ట్రెస్ చేసిందో చూడండి. తెలంగాణ స్టేట్ లో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ అంతకంటే ఎక్కువ మానసిక క్షోభ. ఒక్క వ్యక్తి మానసిక క్షోభకు గురవుతే ఆ వ్యక్తి విడుదలకు చేస్తే ఇక్కడ ఇంతమంది మానసిక క్షోభకు గురవుతున్నారు. మరి ఈ మానసిక క్షోభకు ఎలాంటి సొల్యూషన్? అంటే ఎగ్జామ్ ఉండదా, ఇంట్లో పేరెంట్స్ అడిగితే ఏం చెప్పాలి, సో ముందడికి ఎలా వేయాలి? కొంతమంది ఆల్రెడీ ఎగ్జామ్ మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. సో టోటల్ గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయిపోయి, సో అంటే చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ ఈ టైంలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం, సో ఈ బోర్డు యొక్క పనితీరు వల్ల కొంతమంది డిమోటివేట్ అవ్వడం, ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ఎగ్జామ్స్ అనేటివి ఇలా జరగడం, మానసిక క్షోభకు గురవుతున్నారు. సో ఫైనల్ గా ఇప్పుడు మనం చూస్తున్న మీడియా వీడియో ద్వారా కానీ, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, లేకపోతే డిఫరెంట్ న్యూస్ ఛానల్స్ కానీ, మోస్ట్లీ జనవరిలో ఎగ్జామ్స్ అనేవి జరగకపోవచ్చు. సో ఇది నా యొక్క ఇమాజినేషన్స్, అంటే నేను ఎవరెవరితోనైతే మాట్లాడి, సో నేనైతే ఒక కంక్లూజన్ కి రావడానికి చెప్పడానికి ఒక ప్రూఫ్స్ ఉండాలి కదా, దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇప్పటికైనా మెంటల్ గా కొంచెం రిలాక్స్ అవుతారు అనుకుంటున్నాను. అయితే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని మళ్ళీ స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళు అంటే ఈ పర్టికులర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే కంటే ముందు చాలా వరకు న్యూస్ పేపర్లో జాబ్ క్యాలెండర్ అని చెప్పి మేము వస్తే ఎలా ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. మోస్ట్లీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేసి ఒక 2-3 నెలలు ఎగ్జామ్స్ పెట్టొచ్చు అన్నారు. ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ 2 to 4 months టైం ఉంటుంది. సో మళ్ళీ ఈ 2-3 నెలలు రోజు 12 గంటలు 16 గంటలు కూర్చొని చదివి ఎగ్జామ్ సాధించండి అని మీకు చెప్పేంత ఓపిక కూడా నాకు లేదు. ఎందుకంటే ఇదే విద్యార్థుల్ని 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కానీ మీకు ఒకవేళ సిలబస్ పై పూర్తిగా స్పష్టత వస్తే, చక్కగా చదివాను అనుకోని మీకు ఫైనాన్షియల్ గా వీక్ ఉంటే, యూ కెన్ గో ఫర్ ఎనీ పార్ట్ టైం జాబ్. ఒక 6 గంటలు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇంకొక 6 గంటలు ఆల్రెడీ చదివింది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఒక 6 గంటలు చదువుతూ 6 గంటలు జాబ్ చేస్తూ మిమ్మల్ని మీరు మెంటల్ స్ట్రెస్ లో నుంచి బయటపడతారు. ఆ బయటపడడానికి మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదు సార్ మాకు టైం ఉంది, నేను అంతకుముందు పూర్తిగా చదవలేదు, ఇప్పటి నుంచి అయినా పూర్తిగా చదువుతాను అనుకుంటే ఒక 12 గంటలు 10 గంటలు ప్లాన్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. సార్ అంతకు ముందులానే ఇది కూడా జరుగుద్దంటే భవిష్యత్ ఎవరి చేతిలో లేదు. మనం ఇప్పుడు కూడా ఫ్యూచర్ ని ఒక పాజిటివ్, ఒక ఆప్టిమిస్టిక్ వేలో మనం ఆలోచిస్తూ ఉంటాం, పెసిమిస్టిక్ గా కాకుండా. సో మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిందే పర్టికులర్ గా నోటిఫికేషన్ బేసిస్ తో, నిరుద్యోగుల యొక్క ఓట్లతో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాదు అన్న స్టేజ్ నుంచి వచ్చేసింది. సో కాబట్టి ఈ నిరుద్యోగుల నమ్మకాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు బొమ్మ చేయరని అనుకుంటున్నాను. సో పాత సీన్స్ రిపీట్ కాకుండానే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎగ్జామ్స్ జరుగుతాయి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 సంవత్సరాలు మీరు చదివి ఉన్నారు, ఈ 2 సంవత్సరాలు చదివి ఇంకా విరక్తి పుట్టి మొత్తాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతాను అటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఇన్ని రోజులు చదివారు, అట్లీస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసినా అట్లీస్ట్ ఆ 2 సంవత్సరాల కృషికి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో అది నేను చెప్పాలనుకుంటుంది. ఎక్కడ మిమ్మల్ని పక్కదారి పట్టించి ఏదో ఎక్కడో ఉన్న ఇన్ఫర్మేషన్ తేవాలని మాత్రం కాదు. అండ్ అలాగే ఇప్పుడు ఈ మెంటల్ టార్చర్ తోని, అంటే ఏం చదవలేకపోతున్నాం అనేసరికి దాంతోటే ఒక 21 days ఛాలెంజ్ అని చెప్పి ఒక 20 days బ్యాక్ నేను ఒక వీడియో చేశాను, 21 days ఛాలెంజ్ అని. ఇందులో నేను ఏంటంటే ఫ్రీగా 21 రోజుల పాటు ఒక్కొక్క ఎగ్జామ్ కి సంబంధించిన టెస్ట్ అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఇందులో మీకు జస్ట్ ఫ్రీగానే ఇది, ఈ టెస్ట్ అంటే మీరు యాప్ లో ఆ
టెస్ట్ అటెంప్ట్ చేసి మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఎక్కడుందో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే దాని ఇంప్రూవ్మెంట్కి ప్రయత్నిస్తారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలా మంది టెస్ట్స్ అనేది రాయలేదు తెలంగాణ స్టేట్లో. సో ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ టెస్ట్ సిరీస్. మీరు ఎక్కడైనా తీసుకున్నా పర్లేదు, కానీ మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మళ్ళీ తీసుకురావాలి అంటే రెజోనేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 21 days ఛాలెంజ్ పెట్టాను. మీకు యాప్లో 21 days ఛాలెంజ్ అని కనబడుతుంది. మీకు వేరే దగ్గర తీసుకుంటే పర్లేదు. సో అట్లీస్ట్ గ్యాప్ వచ్చింది, అట్లీస్ట్ ఇవాల్టి నుంచి అయినా ప్రిపేర్ కావాలి. ఇంకొంతమంది స్టూడెంట్స్ January 1st న్యూ ఇయర్ రెజల్యూషన్ మేము తీసుకున్నాం సార్, January 1st నుంచి నిద్రాహారాలు మానేసి కూడా చదవాలనుకుంటున్నామని. ఇది మాకేం కొత్త కాదు, ఎప్పుడు వింటూనే ఉంటాను. సో January 1st తీసుకున్న రెజల్యూషన్ January 10th అయిపోతాయి చాలా మందిలో. అలాంటివి ఏం చేయకండి. సో ఏదైనా కూడా మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే, మీకు నమ్మకం ఉంటే జస్ట్ గో ఫర్ దట్. మీకు బ్యాలెన్స్డ్ గా, అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు. కొంతమందికి జాబ్ అవసరం, కొంతమందికి జాబ్ అవసరం లేదు, కొంతమంది ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో ఉంది ఈ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్. సో మీ లైఫ్ ఏంటో దాన్ని చూసి ముందడుగు వేసుకోండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, సో ఏదైనా పర్సనల్ గా డౌట్స్ కానీ ఏదైనా అడగాలనుకుంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ మీ 9110556858. సో పబ్లిక్ ప్లాట్ఫామ్ లోనే డైరెక్ట్ గా నంబర్ ఇస్తున్నాను. ఒకవేళ వర్ది క్వశ్చన్ అయితే అడగండి, బేస్లెస్ క్వశ్చన్స్ కానీ కొంచెం లెస్ వర్ది క్వశ్చన్స్ అడిగి మీ టైం నా టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో దట్స్ ఆల్. ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాను, ఎటువంటి అపోహలను మాత్రం స్ప్రెడ్ చేయడానికి కాదు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.